వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈ రోజు అడ్వర్టైజింగ్ అనే సబ్జెక్ట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి సెమ్ కి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది చూద్దాం. ఇక్కడ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిలోనే మనకి ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇప్పుడు మనం యూనిట్ వైజ్ ఇచ్చాం కాబట్టి ఫస్ట్ యూనిట్ నుంచి స్టార్ట్ చేద్దాం. యూనిట్ 1 లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూస్తే, వాట్ ఈజ్ అడ్వర్టైజింగ్, ఎక్స్ప్లెయిన్ ది నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు. అయితే ఇది మనకి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ నేచర్ అండ్ స్కోప్ అడగొచ్చు, లేదంటే 5 మార్క్స్ లో ఓన్లీ నేచర్ అనేసి అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ కూడా మనకి ఒక్కొక్కసారి 10 మార్క్స్ ఇస్తాడు, ఇంకోసారి ఏంటంటే 5 మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూస్తే ఏంటి అంటే, ఎక్స్ప్లెయిన్ ది సోషల్, ఎథికల్ అండ్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఈ క్వశ్చన్ మనకి 10 మార్క్స్ లో సోషల్, ఎథికల్, ఎకనామికల్ ఆస్పెక్ట్స్ అనొచ్చు, లేదు అంటే 5 మార్క్స్ లో ఓన్లీ ఎథికల్ ఆస్పెక్ట్స్ కానీ, ఎకనామికల్ ఆస్పెక్ట్ అని కానీ, సోషల్ ఆస్పెక్ట్ అని కానీ అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్, అలాగే 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే, డిస్కస్ అబౌట్ ది క్రిటిసిజం ఆఫ్ అడ్వర్టైజింగ్. ఇది మనకి 10 మార్క్స్ కి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది, కొన్నిసార్లు